వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పేపర్లు మూల్యాంకనం సోమవారం ప్రారంభమైంది. నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు. లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన జవాబు పత్రాల మూల్యాంకనంను 25 తరగతి గదుల్లో ఈ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 384 మంది అసిస్టెంట్లు ఎగ్జామినర్లు, 64 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 130 మంది స్పెషల్ అసిస్టెంట్లు, 50 మందిని అదనంగా పరీక్ష పేపర్లు దిద్దుబాటు ప్రక్రియలో నిమగ్నమయ్యారని డిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జామ్స్ ఏసీ రాజశేఖరరావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ కురుమయ్య, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, మూల్యాంకన పర్యవేక్షణ అధికారులు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరసింహులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పాస్ మార్కుల దగ్గర 1-2 ఫెయిల్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళ కేసులు అదేవిధంగా హైయెస్ట్ మార్క్స్ వస్తాయి కొంతమంది. వాళ్ళ కేసులు ఆ 2 కేసులు మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు క్రాస్ చెక్ చేయండి. ఎందుకంటే ఫెయిల్ అయ్యాడు ఒక 1/2 మార్క్ తోటి 1 మార్క్ తోటి ఫెయిల్ అయ్యాడంటే వాడు ఖచ్చితంగా రేపొద్దున మళ్ళీ రీవెరిఫికేషన్ కానీ రీవాల్యుయేషన్ చేసాం. ఆ రీవాల్యుయేషన్ చేసినప్పుడు మళ్ళీ మనం బై మిస్టేక్ వారికి ఒక మార్క్ తక్కువ వేసి మనం ఫెయిల్ చేసామని అంటే రేపొద్దున వాడు పాస్ అయినాడు